మంత్రాన్ని ఇంట్లో చేసుకోవచ్చు లేదా దేవాలయంలో చేసుకోవచ్చు. శుక్రవారం వచ్చినప్పుడు అందున ఈసారి వస్తుంది వరలక్ష్మి వ్రతం రోజు ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారు కటిక దరిద్రులైనా సరే సకల సంపదలు పొందుతారు. ఆ వ్యూహలక్ష్మి మంత్రం ఏంటంటే ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మియై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః అనే వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఎవరైతే శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మీదేవి ముందు కూర్చొని 21 సార్లు ఎవరైతే జపిస్తారో అలానే చదువుతారు వారి యొక్క సమస్త దరిద్రాన్ని అమ్మవారు పోగొట్టి వారికి తిరుగులేని విధంగా ఐశ్వర్యాన్ని ఇస్తుందని మన పెద్దలు చెప్తున్నారు. వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపించే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపించే ముందు తలకు స్నానం చేసి మాత్రమే జపించాలి. ఆరోగ్యం సహకరించిన వారు కనీసం స్నానం చేసైనా ఈ మంత్రాన్ని జపించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద పనుకోవాలి. మాంసాహారం తినకుండా ఉండాలి. ఈ నియమాలు అనుసరించి మాత్రమే ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని పఠించాలి. వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఎవరైతే ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజు లేదా ఆ రోజు కుదరని వారు ఈ శ్రావణ మాసంలో ఏ శుక్రవారం రోజైనా జపించవచ్చు. అలా కూడా కుదరని వారు ఏ శుక్రవారం రోజైనా వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపిస్తే వారికి తిరుగులేని రాజయోగం పడుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రావణ మాసం ఆ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైనది. వరలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే మంత్రాలలో వ్యూహలక్ష్మి మంత్రం ఒకటి. వ్యూహలక్ష్మి మంత్రం చాలా శక్తివంతమైనది. ఈ మంత్రంలోని శబ్ద తరంగాలు మన ఒంట్లోకి ప్రవేశించి మనల్ని శక్తివంతం చేస్తాయి. మీరు వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపిస్తున్నప్పుడు వరలక్ష్మి అమ్మవారి మూర్తిని మీరు మనసులో ధ్యానం చేసుకోండి. అలానే ప్రకృతిలోని ప్రాణశక్తి మనలో ప్రవేశించి మనలోని అణువణువులో దాగి ఉన్న శక్తిని చైతన్యం చేస్తాయి. అలానే ఈ మంత్రాన్ని ఏకాగ్రతగా చేయాలి. ఇలా ఏకాగ్రతగా చేసే మంత్ర సాధన వల్ల మనలోని చైతన్యం చెక్కుచెదరని సంపదలా ప్రకాశిస్తుంది. వ్యూహలక్ష్మి మంత్రంలోని ప్రతి అక్షరం కూడా ఎంతో శక్తివంతమైనది. వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపించటం వల్ల ఆటంకాలు తొలగి విజయాలు పొందుతారు. ఎవరైతే భరించలేని కష్టాలు బాధలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్నవారు, అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్నవారు, దారిద్ర్యం అనుభవిస్తున్న వారికి ఈ వరలక్ష్మి వ్రతం రోజు అత్యంత దివ్యమైన రోజు. ఈ రోజు ఈ పవిత్ర మంత్రాన్ని జపిస్తే మీ కష్టాలన్నీ తీరి అష్టైశ్వర్యాలను ఆ వరలక్ష్మి అమ్మవారు కలిగిస్తుంది. శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం. శ్రావణ మాసంలో ఒక్కసారైనా ఈ కథను వింటారో చెప్తారు వారికి లక్ష్మీదేవి తిరుగులేని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. వారి దరిద్రం మొత్తం ఈ రోజుతో పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి శ్రావణ మాసంలో ఏ కథను వింటే మన దరిద్రం మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనమూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. అలాంటి ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మీదేవి. అయితే ఆ లక్ష్మీదేవిని చంచలగా కూడా పిలుస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఒకే చోట స్థిరంగా ఉండదు. అందుకే లక్ష్మీదేవి అష్టోత్తరంలో చంచలాయే నమః అని పేర్లు కనిపిస్తాయి. పూర్వం ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును దర్శించుకొని ఒక మాట ఇలా అడిగాడు. ఓ నారాయణ, ఈ సమస్త సృష్టినంతటిని మీరే సృష్టించారు. అలానే సృష్టితో పాటు మనుషులను సమస్త జీవులను కూడా మీరే సృష్టించారు. మీరు సృష్టించిన మనుషులలో అత్యంత ధనవంతులుగా భాగ్యవంతులుగాను సిరి సంపదలతోనూ తులతూగుతూ ఉన్నారు. మరికొంతమంది ఏమో తినటానికి తిండి లేక కటిక దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మనుషులంతా మీ సృష్టే కదా. మరి వారిలో కొంతమందికి కఠిన దరిద్రము, మరికొంతమందికి లక్ష్మీప్రదము ఎందుకు జరుగుతుంది అని అడిగాడు. ఆ మాటలు విన్న శ్రీహరి చిరునవ్వు నవ్వి నారదునితో ఇలా అన్నాడు. నారద, కీర్తి ప్రతిష్టలను సిరి సంపదలను ప్రసాదించేది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి. శ్రీ మహాలక్ష్మీదేవి ఎవరింట్లో అయితే ప్రవేశిస్తుందో వారు కుబేర సమానులుగా ధన సంపదల్ని, కీర్తి ప్రతిష్టలను, అమితమైన ధనాన్ని సంపాదించుకొని భోగభాగ్యాలు అనుభవిస్తూ వారు జీవిస్తూ ఉంటారు.
అలా కాకుండా లక్ష్మీదేవి బదులు అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి ఎవరింట్లో అయితే ప్రవేశిస్తుందో అలాంటి వారు కటిక పేదరికంతో పాటు దుఃఖం దారిద్ర్యం అనుభవిస్తూ జీవితాంతం కష్టాలతో జీవిస్తారని చెప్పగానే నారద మహర్షి ఇలా అంటాడు, స్వామి, లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ఏం చెయ్యాలి? అలాగే మన ఇంట్లో ఉన్న అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోవాలంటే ఏం చెయ్యాలో చెప్పమని శ్రీ మహావిష్ణువును అడుగుతాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు, నారద, లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం ఏం చెయ్యాలో పేదరికాన్ని అనుభవిస్తున్న శాంతశీల కథ ద్వారా నీకు సవివరంగా వివరిస్తాను. కాబట్టి శ్రద్ధగా వినుము. ఈ కథను వింటే చాలు, లక్ష్మీదేవి వారి ఇంట్లోకి నేరుగా ప్రవేశించి అష్టైశ్వర్యాలు కురిపిస్తుందని శ్రీ మహావిష్ణువు ఇలా కథ చెప్పటం ప్రారంభించాడు. పూర్వం కాశీరాజ్యంలోని ఒక గ్రామంలో శాంతశీల రుద్రసేనుడు అనే దంపతులు ఉండేవారు. వారు కఠిన దరిద్రాన్ని అనుభవిస్తూ పేదరికంతో బాధలు పడుతూ ఉండేవారు. శాంతశీల రుద్రసేనుడితో పాటు ఆ గ్రామంలో వారంతా అదేవిధంగా కఠిన దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ అన్నవస్త్రాలకు దూరమైపోయారు. ఒకరోజు శాంతశీల కట్టెలు తీసుకురావటానికి అడవికి వెళ్ళింది. అప్పుడు ఆ అడవిలో ఒక మునివర్యుడు కనిపించాడు. ఆ మునివర్యుడిని చూసిన శాంతశీల అతని వద్దకు వెళ్ళి నమస్కరించి కన్నీరు పెట్టుకుంది. దుఃఖిస్తున్న శాంతశీలను చూసి ఆ మునివర్యుడు తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకొని ఇలా చెప్పాడు, తల్లి, నీవు నీ గ్రామంలోని ప్రజలంతా ఇలా కఠిన దరిద్రాన్ని అనుభవించటానికి గల కారణమేంటంటే మీరు దైవారాధన కానీ దీపారాధన కానీ చేయకుండా కటిక చీకటిలో బ్రతుకుతున్నారు. ఆ కారణంగా లక్ష్మికి బదులు అలక్ష్మి వచ్చి కూర్చుంది. అందుకే మీ అందరికీ ఈ దీనస్థితి. ఈ దీనస్థితి నుండి మీరు బయటపడాలంటే సాయం సంధ్యా సమయంలో శుచిగా శుభ్రతను పాటించి శుక్రవారం రోజు నీ ఇంట్లో దీపాన్ని వెలిగించి గుమ్మానికి అడ్డంగా నిలబడి నీ ఇంట్లో నుండి వెళ్ళిన వారిని మరలా తిరిగి రావద్దని, నీ ఇంట్లోకి వచ్చిన వారిని ఇంకెప్పుడు బయటకు వెళ్ళవద్దని వారి వద్ద మాట తీసుకో. అప్పుడు నీ కష్టాలన్నీ తీరి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాడు. ఆ మునివర్యుడు చెప్పినట్లుగానే శాంతశీల శుక్రవారం రోజు శుచిగా శుభ్రతను పాటించి సాయం సంధ్యా సమయంలో ఊరంతా చీకటిగా ఉన్నప్పుడు తన ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పూజించి తాను గుమ్మం వద్ద నిల్చుంది. అప్పుడు నల్ల వస్త్రాలు ధరించి చింపిరి జుట్టుతో ఒక ఆవిడ ఇంట్లో నుండి బయటకు వచ్చి ఇలా అంటుంది, నేను ఈ దీపం వెలుగులో ఉండలేను, కాబట్టి బయటకు వెళ్ళిపోతాను అని చెప్పింది. దానికి శాంతశీల ఇలా అంటుంది, నీవు ఒకసారి ఇంట్లో నుండి బయటకు వెళితే మళ్ళీ తిరిగి ఇంట్లోకి రానని మాట ఇవ్వమని అడుగుతుంది. దానికి జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది, ఈ ఇంట్లో దీపం వెలుగుతున్నంతసేపు నేను ఈ ఇంట్లోకి రాను అని మాట ఇచ్చి బయటకు వెళ్ళిపోయింది. ఆవిడే అలక్ష్మి. ఆ తరువాత పట్టు పీతాంబరాలు ధరించి నవరత్నాలు పొడిగిన బంగారు ఆభరణాలు ధరించి దివ్యమంగళ స్వరూపంతో దగదగా మెరిసిపోతూ ఒక ఆవిడ గుమ్మం దగ్గరకు వచ్చి, నేను ఈ చీకటిలో ఉండలేను కనుక మీ ఇంట్లో వెలుగుతున్న దీపపు వెలుగులో ఉంటాను అని నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని అడిగింది. అప్పుడు శాంతశీల ఆవిడతో ఇలా అంటుంది, ఒకసారి లోపలికి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళనని మాట ఇవ్వమని అడుగుతుంది. దానికి ఆవిడ, నీ ఇంట్లో సాయం సంధ్యా సమయంలో దీపం ఉన్నంత వరకు నేను బయటకు వెళ్ళనని శాంతశీలకు మాట ఇచ్చి ఇంట్లోకి ప్రవేశించింది. ఆవిడే శ్రీ మహాలక్ష్మీదేవి. శాంతశీల ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిన వెంటనే శాంతశీల అష్టైశ్వర్యాలు పొందింది. ఆ వైభవాన్ని చూసిన శాంతశీల లక్ష్మీదేవిని ప్రార్థించి నాతో పాటు నా ఊరిలోని ప్రజలందరినీ కూడా కటాక్షించమని వేడుకుంది. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి సమస్త లోకానికి ఒక వరాన్ని ఇచ్చింది. ఎవరైతే శుక్రవారం రోజు సాయం సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించి నాకు అర్పిస్తారు వారి ఇంటిని ఎప్పటికీ నేను విడిచి వెళ్ళను అని శాంతశీలతో చెప్పింది. దాంతో శాంతశీల ఆ ఊరి ప్రజలందరితోనూ శుక్రవారం నాడు సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేయించి అందరిపై లక్ష్మీ కటాక్షం కలిగేలా చేసిందని శ్రీ మహావిష్ణువు నారదునితో చెప్పాడు. ఈ కథనంతటినీ విన్న నారద మహర్షి ఇలా అన్నాడు,
ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని ఎలా బయటకు పంపాలో, లక్ష్మీదేవిని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలో తెలుసుకొని, లక్ష్మీదేవి ఎలాంటి స్థానాల్లో కొలువై ఉంటుందో, ఎలాంటి వస్తువుల్లో కొలువై ఉంటుందో చెప్పమని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు దానికి నారదునితో ఇలా చెప్పాడు: లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆ తల్లికి ఇష్టమైనట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీదేవికి పాలు పువ్వులు, పసుపు కుంకుమ దీపం, గోవు ధనం ధాన్యం మొదలైనవి ఇష్టమైనవి. ఇవి లక్ష్మీ స్థానాలుగా చెప్పబడ్డాయి. అందువల్ల వాటిని ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. వాటి విషయంలో భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తూ ఉండాలి. శ్రీహరి దివ్య చరిత్ర పారాయణం చేసే చోట, శ్రీహరిని భక్తిగా గానం జరిగే చోట, సాలగ్రామం తులసి శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీ నివాసం ఉంటుంది. అంతేకాకుండా భక్తులను, పిల్లలను, పండితులను, విద్యావేత్తలను, మహిళలను ఆదరించే చోట, ఇల్లు శుభ్రంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉన్న చోట లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి చంచల స్వభావం కలది కాబట్టి బాగా పొద్దుపోయే వరకు నిద్రించేవారి ఇళ్లలోనూ, సాయం సంధ్యావేళల్లో నిద్రించేవారి ఇళ్లలోనూ లక్ష్మీదేవి ఉండదు. కష్టపడకుండా కాలాన్ని వృధా చేసే ఇళ్లను లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. ఎప్పుడు చూసినా గొడవలు, ఏడుపులు, కలహాలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి కాలు పెట్టదు. తులసిని పూజించని చోట, శంకరుణ్ణి అర్చించని చోట, పశు పక్ష్యాదుల పట్ల ప్రేమ లేని చోట, మరియు అతిథులను గౌరవించని చోట, భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నిలవదయా అని శ్రీ మహావిష్ణువు నారదునితో చెప్పాడు. కాబట్టి ఎవరైతే ఈ పవిత్ర కథను ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా వింటారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది. వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. శ్రావణ మాసం పరమ పవిత్రమైన మాసం.